హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం నంబర్ సిస్టమ్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 164. ఇక్కడ ఏమంటాడంటే ఇఫ్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ సో ఆన్ అప్ టు ప్లస్ 10 స్క్వేర్ ఈక్వల్ టు 385, దెన్ 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ సో ఆన్ అప్ టు ప్లస్ 30 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే చూడండి, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ సో ఆన్ అప్ టు ప్లస్ 10 స్క్వేర్ ఈక్వల్ టు 385 ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ ప్లస్ సో ఆన్ అప్ టు ప్లస్ 30 స్క్వేర్ని కనుక్కోమంటున్నాడు అనమాట. మరి నేనేం చేస్తానంటే చూడండి, ఇక్కడ 3 ఉంది కదా, 3 స్క్వేర్లో 3 ఉంది కదా, ఆ 3ని నేను ఎలా రాస్తానంటే 3 ఇంటూ 1గా రాస్తా, 3 ఇంటూ 1గా రాస్తా. మరి స్క్వేర్ ఉంది కాబట్టి ఏమవుతుంది, 3 స్క్వేర్ ఇంటూ 1 స్క్వేర్ అవుతుంది, అవునా కదా. సో 3 స్క్వేర్ ఇంటూ 1 స్క్వేర్ అయింది. ప్లస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, 6ని 3 ఇంటూ 2 రాసుకోవచ్చా, 3 ఇంటూ 2 అంటే 3 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ అయిద్దా, 6 స్క్వేర్ అంటే సో 3 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ అయిద్దా, 2 స్క్వేరు. అలాగే 9 స్క్వేర్ని 3 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా, అవునా కదా. 9ని 3 ఇంటూ 3 మొత్తానికి స్క్వేర్ కాబట్టి 3 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్గా రాసుకున్నాం అనమాట. ప్లస్ సో ఆన్ అప్ టు ప్లస్ 13 ఎలా రాసుకోవచ్చు, 3 ఇంటూ 10గా రాసుకోవచ్చు, స్క్వేర్ కదా. సో 3 స్క్వేరు 10 స్క్వేరు రెండింటికి స్క్వేర్లు వస్తాయి అనమాట. సో ఇది మరి ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే అన్నిట్లో 3 స్క్వేర్ 3 స్క్వేర్ 3 స్క్వేర్ కామన్ ఉంది, అవునా కదా. సో ఆ 3 స్క్వేర్ని కామన్ తీస్తే నాకు ఏమొస్తుందో చెప్పండి, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ సో ఆన్ అప్ టు ప్లస్ ఎక్కడి వరకు వస్తుంది, 10 స్క్వేర్ వరకు వస్తుందన్నమాట, అవునా. మరి ఇక్కడ దీని వాల్యూ ఏమవుతుందంటే చూడండి, 9 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ సో ఆన్ అప్ టు 10 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత, 385 అనమాట. మరి ఇక్కడ మీరు చూస్తే ఈ వాల్యూ ఏమవుతుందంటే 9 ఇంటూ 5, లాస్ట్ డిజిట్ ఏమవ్వాలి, లాస్ట్ డిజిట్ షుడ్ బి 5, లాస్ట్ డిజిట్ ఏమవ్వాలి 5 అవ్వాలి. ఓకే, ఇక్కడ 5 లేదు, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 లేదు, అక్కడికి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి, అవునా. మళ్ళీ ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇప్పుడు 9 మూడు ఎంత, 2700, అవునా కదా. 9 ఇంటూ ఇది 300 అనుకో కాసేపు, 9 మూడు ఎంత, 2700 అంటే 2700 కంటే ఎక్కువ ఉండాలి ఆన్సర్. మరి ఇది 2700 కంటే తక్కువ ఉంది, సో రాంగ్ ఆప్షన్. 2700 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఆప్షన్ డి అనేది డైరెక్ట్గా ఆన్సర్ అయిపోతుంది, అర్థమైందా. సో అలా మనకి ఆప్షన్ డి అనేది ఆన్సర్ అనమాట. చూడండి, క్వశ్చన్ నెంబర్ 165. ఇక్కడ ఏమన్నాడంటే ఫైండ్ ద 10th నెంబర్ ఇన్ ద సిరీస్ 12, 19, 26, 33 సో ఆన్ అనేసి ఇచ్చాడు అనమాట, ఓకేనా. సో ఇక్కడ మనకు ఒక సిరీస్ ఇచ్చాడు కదా, దాంట్లో 10th నంబర్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ ఏంటో చెప్పండి, 12, 19, అదేవిధంగా 26, అదేవిధంగా 33 అండ్ సో ఆన్ అనమాట, అండ్ సో ఆన్, ఓకేనా. మరి ఇక్కడ క్లియర్గా చూస్తే 12 అనేది ఏమైంది, 99, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది, 7 ఇంక్రీజ్ అయింది, అవునా కదా. 19 అనేది 26 అయింది, అంటే ఎంత అయినట్టు, +7 అయినట్టు. 26 అనేది 33 అయింది, అంటే +7 అయినట్టు. అంటే సింపుల్గా దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, పక్క టర్మ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత, 7, 7, 7, అవునా కదా. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, 19కి 12కి డిఫరెన్స్ ఎంత, +7, 26కి 19కి డిఫరెన్స్ ఎంత, +7. అలా పక్క టర్మ్స్ మధ్య డిఫరెన్స్ ఎలా ఉంది అంటే సేమ్గా ఉంది. సో డిఫరెన్స్ సేమ్గా ఉంటే ఏమని చెప్పాను మీకు ఆల్రెడీ నేను చెప్పా, ఏంటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అవన్నీ చెప్పా కదా. సో డిఫరెన్స్ సేమ్ ఉంది కాబట్టి ఇవి ఎక్కడ ఉంటాయి, ఖచ్చితంగా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి, అవునా కదా. మనల్ని అడిగింది ఏంటి, 10th నంబర్ అడిగాడు, లేదా సింపుల్గా 10th టర్మ్ అనుకోవచ్చు అనమాట. 10th టర్మ్ మీకు ఆల్రెడీ చెప్పా, ఏంటి nth టర్మ్ లేదా టిఎన్ అంటే టర్మ్ ఎన్ అనమాట. nth టర్మ్ ఏమవుతుంది, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అవుతుంది, అవునా కదా. a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అవుతుంది. మరి ఇక్కడ 10th టర్మ్ కాబట్టి n ఏం తీసుకోవాలి, n 10 తీసుకోవాలన్నమాట. 10th టర్మ్ కదా, n అనేది 10 తీసుకోవాలన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 10th టర్మ్ అయితే వస్తుంది. సో 10th టర్మ్ ఏమవుతుందో చెప్పండి. 10th టర్మ్ అంటే a అంటే ఏమవుతుంది, a అంటే ఫస్ట్ టర్మ్ అనమాట. సో 12 ప్లస్ 10 మైనస్ 1, n అంటే ఎంత,
10 - 1 అనమాట ఇంటూ డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ 7 కదా 7 అనమాట అయిపోయింది ఇంకా. సో ఎంత అవుతుందంటే చూడండి జాగ్రత్తగా 12 ప్లస్ 9 7 ఎంత 63 63 అంటే వాల్యూ ఎంత అవుతుంది 75 అవుతుందా 75. అలా మనకి ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అవుతుంది అనమాట. ఆప్షన్ ఏమవుతుంది బి అవుతుంది అనమాట. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ కూడా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఓకేనా. ఇంకొక మెథడ్ కూడా చెప్తాను, సింపుల్గానే ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదే క్వశ్చన్ని ఇప్పుడు గ్యాప్స్ని యూజ్ చేసి నేను ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాను అనమాట. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి ఇదేంటి, ఇది ఫస్ట్ నెంబర్ అవునా. సపోజ్ ఇక్కడ నేను థర్డ్ నెంబర్ తీసుకున్నా. సో 1 నుంచి 3 వరకు ఫస్ట్ నెంబర్ నుంచి థర్డ్ నెంబర్ వరకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మనకి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అంటే 3 నెంబర్స్ ఉన్నాయి అవునా కదా. 3 నెంబర్స్, ఆ 3 నెంబర్స్కి మధ్యలో గ్యాప్లన్నీ ఇదిగోండి ఒక గ్యాప్, ఇదిగోండి ఒక గ్యాప్, ఇదిగోండి నేను గ్రీన్ కలర్తో మార్క్ చేస్తున్నా కదా అవి గ్యాప్స్ అనమాట. సో 3 నంబర్స్కి ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి మనకి 2 గ్యాప్స్ ఉన్నాయి. అంటే నంబర్స్ ఎన్నైతే ఉన్నాయో వాటికి ఒకటి తక్కువ అనమాట. 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి తక్కువ గ్యాప్స్ వస్తాయి అనమాట, అవునా. సో ఇక్కడ ఈచ్ గ్యాప్లో వాల్యూ ఎంత, ఇక్కడ 12కి 19కి గ్యాప్ ఉంది, ఎంత వాల్యూ 7 కదా. మరి ఒక గ్యాప్కి 7 కాబట్టి 2 గ్యాప్స్కి 2 × 7 ఎంత అవుతుంది 2 × 7 అంటే 14 అవుతుంది అనమాట. సో 14 గ్యాప్ ఉంటుందన్నమాట ఓకేనా. సో అలా ఇక్కడ గ్యాప్ ఎంత ఉంటుందంటే 2 గ్యాప్లు కదా ఓవరాల్గా, అంటే టోటల్గా 14 గ్యాప్ ఉండిద్ది. సో ఇది ఫస్ట్ నెంబర్ మనకి 12 అని తెలిసినప్పుడు ఈ థర్డ్ నెంబర్ ఎలా వస్తుందో చూడండి. ఈ 12 ప్లస్ టోటల్ గ్యాప్ 14 కదా, 12 + 14 26 వచ్చిందనమాట ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేసాం, థర్డ్ నెంబర్ కావాలన్నప్పుడు టోటల్గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 1 నుంచి 3 వరకు, ఫస్ట్ నెంబర్ నుంచి థర్డ్ నెంబర్ వరకు 3 నెంబర్స్ ఉన్నాయి. 3 నెంబర్స్ కాబట్టి 2 గ్యాప్స్ ఉంటాయి, ఒక్కొక్క గ్యాప్లో 7 అనమాట. 2 గ్యాప్స్ కాబట్టి టోటల్ గ్యాప్ 14 అవుతుంది, టోటల్ గ్యాప్ 14. ఆ నెంబర్ కావాలంటే 12 + 14 చేసాం అవునా. సో ఇదే టెక్నిక్ ఇప్పుడు 10th నెంబర్కి చేయబోతున్నా. మరి ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఇది ఫస్ట్ నెంబర్ నుంచి 10th నెంబర్ వరకు ఎన్ని నెంబర్స్ ఉంటాయి, ఈ మొత్తం నెంబర్స్ ఎన్ని ఉంటాయి 10 ఉంటాయి అవునా కదా. సో 10 నెంబర్స్ ఉంటాయి. 10 నెంబర్స్ ఉంటే గ్యాప్స్ ఎన్ని ఉండాలి, ఈ 10కి ఒకటి తక్కువ ఉండాలి, అంటే 9 గ్యాప్స్ ఉండాలి. ఒక్కొక్క గ్యాప్లో 7 అయినా కదా 7, అంటే 9 7 ఎంత 63 అవునా కదా 63. సో 63 గ్యాప్ ఉండాలి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఓవరాల్గా ఎంత గ్యాప్ ఉండాలి 63 గ్యాప్ ఉండాలి. సో 63 గ్యాప్ కాబట్టి 10th నెంబర్ ఏమవుతుంది 12 + 14 చేస్తే ఇది వచ్చింది. మరి ఇప్పుడు గ్యాప్ 63. సో 12 + 63 సో 12 + 63 అంటే ఎంత అవుతుంది 75 అవుతుంది. అయిపోయింది ఇంకా 75 ఎంత 75 అయిపోయింది చూసారా. సో ఇదేంటంటే బై యూజింగ్ ఫార్ములా, ఇదేంటంటే బై యూజింగ్ నెంబర్ ఆఫ్ గ్యాప్స్. అర్థమైందా. ఇప్పుడు ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే మీకు అసలు ఎలా వచ్చింది అని తెలియాలి కదా, అసలు ప్రూఫ్ తెలిస్తే దాన్ని బట్టి తెలిసింది కదా. సో అందుకే ఇక్కడ చిన్నదానికి చూపించి మీకు చేశాను అనమాట ఓకేనా. సో అలా మనకి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 166. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 6 + 11 + 16 + 21 + so on up to +71 అనమాట. సో ఇక్కడ మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు అంటే చూడండి 6 + 11 + 16 + 21 + so on up to +71 అనమాట. సో ఈ సమ్ కనుక్కోమంటున్నాడు. మరి మీరు కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నెంబర్స్ ఏంటి 6 11 16 21 70 అప్ టు 71 ఓకేనా. వీటి యొక్క సమ్ అనమాట. మరి 6 అనేది ఏమైంది 11 అయింది, అంటే ఇక్కడ ఏమైనట్టు +5 అవునా కదా. 11 అనేది 16 అయింది, అంటే ఏమైనట్టు +5 అయినట్టు అనమాట ఓకేనా. +5 16 అనేది 21 అయింది, అంటే మళ్ళీ +5. అలా ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇక్కడ కూడా +5 అవుతుంది అవునా కదా. మరి ఇక్కడ డిఫరెన్స్ అనేది ఎలా ఉంది, డిఫరెన్స్ సేమ్ ఉంది. డిఫరెన్స్ సేమ్ ఉంటే అవి ఎక్కడ ఉంటాయి, ఈ నెంబర్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి ఏపీలో ఉంటాయి. అంటే ఈ నెంబర్స్ అన్నీ ఏపీలో ఉంటే ఆ నెంబర్స్ యొక్క సమ్ని కనుక్కోమంటున్నాడు. అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ యాన్ ఏపీ. సో ఏపీలో ఉన్న
టర్మ్స్ యొక్క సమ్ అనమాట. ఏపీలో ఉన్న అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్న టర్మ్స్ యొక్క సమ్ అనమాట. సో సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్కి ఫార్ములా ఏంటి? ఎస్ఎన్ ఈక్వల్ టు ఫార్ములా మీకు ఆల్రెడీ చెప్పా, ఒకసారి వెళ్ళి లాస్ట్ క్లాస్ చూడండి. n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ n-1 ఇంటూ డి, ఇది ఒక ఫార్ములా చెప్పా. ఇంకొక ఫార్ములా దీన్ని షార్ట్ ఫామ్లో చెప్పా. ఇప్పుడు ఫస్ట్ టర్ము లాస్ట్ టర్ము ఈ రెండు తెలిస్తే, ఓకేనా, ఆ రెండు తెలిస్తే ఇంకోటి చెప్పా ఏంటి? n/2 ఇంటూ a ప్లస్ ఎల్ అంటే లాస్ట్ టర్మ్. సో ఇదైనా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ మనకి ముందు ఎన్ వాల్యూ తెలియాలి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ తెలియాలన్నమాట. మరి ఇక్కడ ఎన్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఎన్ వాల్యూ ఎలా వస్తుందంటే సింపుల్గా వస్తుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎన్ వాల్యూ ఎలా వస్తుందంటే చూడండి, ఇదిగోండి లాస్ట్ దేంటి 71, ఈ 71లోంచి 6 తీసేసే, ఫస్ట్ టర్మ్ తీసేసే, లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, 71 మైనస్ 6 అంటే ఎంత అవుతుంది? 65 అవుతుందా? 65 డివైడెడ్ బై చూడండి పక్క టర్మ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 5, అవునా కదా, +5 అయినా కదా, +5 దానికి 1 యాడ్ అయిపోయింది ఇంకా. మరి ఇక్కడ చూస్తే ఎంత అవుతుంది? 5 ఇక్కడ 13 సార్లు పోతుంది. ఎన్ వాల్యూ ఎంత అవుతుంది? 14 అనమాట. 14 ఆ ఎన్ తీసుకొచ్చి ఎక్కడైనా పెట్టుకో, ఎక్కడ పెట్టినా సరే మనకి సమ్ ఆఫ్ ది టర్మ్స్ అయితే వస్తుంది అనమాట. నేను సింపుల్గా ఉంటుంది కదా, ఇక్కడ పెట్టేస్తా. సో పెడితే ఏమవుతుందంటే చూడండి 14/2 అంటే 7 అవుతుందా? 7 ఇంటూ ఏ అంటే ఫస్ట్ టర్మ్ అంటే 6 ప్లస్ 71 అంటే లాస్ట్ టర్మ్, ఇది ఎల్ వాల్యూ అనమాట, ఓకేనా. సో ఇది ఏ, ఇది డి అనమాట. మీరు కావాలనుకుంటే డి ఇక్కడ నుంచి సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు దీంట్లో కూడా, ఓకేనా. సో ఇక్కడ ఎంత? 71. సో 7 ఇంటూ 77, ఓకేనా. సో లాస్ట్లో ఏం రావాలి మనకి? 9 రావాలి. ఇదిగోండి 7 9 కదా, 2 ఉన్నాయి, డైరెక్ట్ చేసేసేయండి. 7 ఇంటూ దీన్ని 70 + 7 చేస్తే, లేదంటే డైరెక్ట్ కొట్టేసేయి. 7 ఎంత? 49, 4 క్యారీ, 7 49, 4 ఎంత? 49 4 ఎంత? 53. సో 539 అనమాట. అలా మనకి 539 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ డి వాల్యూ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా అదే 539 వచ్చింది అనమాట, ఓకేనా. లేదంటే సింపుల్గా ఇక్కడ మీరు ఏ ప్లస్ ఎల్ దీన్ని వాడుకొని అయినా సరే చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 167. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 11 న్యాచురల్ నెంబర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి 11 న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి కదా. సో ఎలా 1 2 3 సో ఆన్ అప్ టు 11 అనమాట, ఓకేనా. ఇవి 11 న్యాచురల్ నెంబర్స్, వాటి యొక్క స్క్వేర్స్ యొక్క సమ్ అనమాట. అర్థమైందా? 11 న్యాచురల్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ యొక్క సమ్. సో స్క్వేర్స్ అంటే ఇవేనా కదా, ఇవి వాటి యొక్క సమ్ అనమాట, వాటి యొక్క సమ్. మరి ఇది మీకు చెప్పానా లేదా? మీకు ఆల్రెడీ చెప్పా, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఈ మిడిల్లో నుంచి ఇస్తే మనకి, ఇప్పుడు నేను చెప్పే ఫార్ములా సెట్ అవ్వదు అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 1 నుంచే స్టార్ట్ అవ్వాలి. n న్యాచురల్ నెంబర్స్ అన్నాడు అంటే 1 నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో అది ఒకవేళ ఈవెన్ అన్నాడు అనుకోండి, ఈవెన్ అంటే 2తో స్టార్ట్ అవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో చూడండి ఇప్పుడు దీనికి ఫార్ములా ఏమవుతుంది? n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6 అవుతుంది. ఏమవుతుంది? n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6 అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పా, కొత్తదేం కాదు ఇది. అయితే ఇక్కడ n ఏం తీసుకోవాలి? ఫస్ట్ 11 న్యాచురల్ నెంబర్స్ అంటున్నాడు కదా. సో n వాల్యూ ఎంత తీసుకోవాలి? 11 తీసుకోవాలన్నమాట. n ఈక్వల్ టు ఎంత? 11 అనమాట. మరి ఇక్కడ పెట్టేసేయండి. పెడితే ఏమవుతుందో చెప్పండి. 11 ఇంటూ ఇది 12 అవుతుందా? ఇంటూ 2 ఇంటూ 11 అంటే 22 + 1 23 అవుతుందా? 23 డివైడెడ్ బై 6 అనమాట. మరి క్యాన్సిల్ చేస్తే 6 ఒకసారి, 6 ఇక్కడ 2 సార్లు. సో 11 ఇంటూ ఎంత అవుతుంది మనకి? 11 ఇంటూ 46 అవుతుందా? 46. సో ఇక్కడ చూస్తే లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి. 11 6 11 ఇంటూ 6 1 ఇంటూ 6 లాస్ట్ డిజిట్ షుడ్ బి 6. సో లాస్ట్ డిజిట్ ఎక్కడ ఉంది? ఇదిగోండి 6, ఆప్షన్ ఏ అనమాట, ఓకేనా. అలా మనకి 506 అనేది ఆన్సర్ అవుతుంది, ఓకేనా. సో అలా ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 168. ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద న్యాచురల్ నంబర్స్ ఫ్రమ్ 5 to 14 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. న్యాచురల్ నంబర్స్ ఫ్రమ్ 5 to 14 అంటున్నాడు. సో 5 నుంచి 14 వరకు తీసుకుందాం. 5 6 7 సో ఆన్ అప్ టు 14, 5 6 7 అప్ టు 14 అనమాట, ఓకే. ఇవి 5 నుంచి 14 వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్. ఏమంటున్నాడు? వాటి యొక్క
క్యూబ్స్ యొక్క సమ్ ఇదిగోండి క్యూబ్స్ ఓకేనా, క్యూబ్స్ యొక్క సమ్ ఓకేనా. సో ఎక్కడి నుంచి ఎక్కడికి అడుగుతున్నాడు, 5 క్యూబ్ నుంచి 14 క్యూబ్ వరకు వీటి యొక్క సమ్మని అడుగుతున్నాడు. ఇప్పుడు కనుక మనకి 1 క్యూబ్ నుంచి ఉంటే ఒకవేళ లైక్ 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ సో ఆన్ అప్ టు 4 క్యూబ్ ఇక్కడ ఎలా కనుక ఉంటే అప్పుడు మనకి దీనికి మొత్తానికి ఫార్ములా ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అయితే ఫార్ములా ఏమవుతుందంటే n ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్ అవుతుంది, n ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్ అవుతుంది అవునా. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, n ఏమని తీసుకోవాలి, n అంటే స్టార్టింగ్ 1 నుంచి 14 వరకు కదా, సో n14 తీసుకుంటాం అనమాట. మరి ఇక్కడ 14 తీసుకుంటే ఏమవుతుందంటే 14 ఇంటూ 15/2 హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట, హోల్ స్క్వేర్ అవుతుంది అవునా కదా. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుందంటే చెప్పండి, 2 1 టైము 2 ఇక్కడ 7 టైమ్స్ 7 ఇంటూ 15 అంటే ఏమవుతుంది 70 ప్లస్ 35 105 అవుతుందా, 105 హోల్ స్క్వేర్ అనమాట, 105 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, లాస్ట్లో 5 ఉన్న వాటికి స్క్వేర్ అనేది సింపుల్గా ఉంటుంది. ఎలాగంటే చూడండి, 5 స్క్వేర్ చేస్తే 25 అవుతుందా, 5 స్క్వేర్ చేస్తే 25 అవుతుంది. అలాగే ఇక్కడ రిమైనింగ్ నెంబర్ ఏముంది 10 ఇంటూ దాని తర్వాత నెంబరు అంటే 10 ఇంటూ 11 అనమాట, 10 ఇంటూ 11 అంటే 110 అవుతుందా, 110 అనమాట. సో 110, సో ఇది ఈ మొత్తం యొక్క వాల్యూ అనమాట, అయితే మనకి ఇక్కడ ఈ 1 క్యూబ్ నుంచి 4 క్యూబ్ వరకు మనకు అవసరం లేదు కదా, అవసరం లేదు. అది మనం ఏం చేయాలి, అది తీసేయాలా లేదా, తీసేయాలి. మరి 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27 క్యూబ్స్ వచ్చి ఉండాలి. 4 క్యూబ్ అంటే 64 ఇక్కడ వరకు తీసేయాలి కదా. సో ఈ వాల్యూని తీసేయాలన్నమాట. ఈ టోటల్ ఎంత అవుతుంది మనకి 9 అవునా కదా, 9 ఇక్కడ 11 20 అవుతుందా, 20 ఇక్కడ చూస్తే మళ్ళీ 100 అవుతుంది చూసారా, 100 అనమాట. ఆ 100ని తీసేయాలన్నమాట, తీసేయాలి. మరి ఇక్కడ చూస్తే ఎంత అవుతుందంటే ఇది 5 ఇది 2 ఇక్కడ 10లో ఇక్కడ 10లోంచి 1 పోతే 9 అవుతుంది, ఇక్కడ 10 ఉంటుందా. సో 10,925 ఇదిగోండి ఆప్షన్ బి అనమాట ఓకేనా. సో ఈ మూడిటి యొక్క వాల్యూ ఎంత అంటే 100. ఈ మూడు మనకు అవసరం లేదు కదా, మన అవసరం కోసం తీసుకున్నాం, స్టార్టింగ్లో తీసుకుంటే ఎంత వచ్చింది, ఓవరాల్గా ఎంత వచ్చింది. కానీ నిజానికి ఈ 4 మనకు అవసరం లేదనమాట, ఈ వాల్యూస్ మనకు అవసరం లేదనమాట. సో వాటిని తీసేస్తే మనకి ఎంత వచ్చింది, 10,925 వచ్చింది అనమాట. అర్థమైందా. చూడండి క్వశ్చన్ నెంబర్ 169 ఇక్కడ ఏమంటున్నాడు అంటే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద నంబర్స్ ఫ్రమ్ 3 to 18 అంటున్నాడు. సో ఇక్కడ చూడండి నంబర్స్ ఫ్రమ్ 3 to 18 అంటున్నాడు. సో 3 నుంచి 18 వరకు తీసుకో. సో చూడండి జాగ్రత్తగా 3 నుంచి 18 వరకు 3 4 5 సో ఆన్ అప్ టు 18 ఓకే, ఇవి నెంబర్స్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు నెంబర్స్ యొక్క స్క్వేర్స్ యొక్క సమ్. సో నెంబర్స్ స్క్వేర్స్ అంటే ఇవేనా కదా, వీటి యొక్క సమ్ అనమాట, వీటి యొక్క సమ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, ఇప్పుడు కనుక నాకు చెప్పండి, మరి ఇక్కడ 1 నుంచి ఉంటే అంటే లైక్ 1 స్క్వేర్ నుంచి ఉంటే నాకు ఫార్ములా తెలుసు, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అలా ఇక్కడ నుంచి ఉంటే 1 నుంచి ఉంటే నాకు ఫార్ములా తెలుసు. ఏమవుతుంది ఈ మొత్తం ఫార్ములా ఏమవుతుందో చెప్పండి నాకు, ఏమవుతుంది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. సో ఫార్ములా ఏమవుతుందంటే మన అందరూ తెలుసు n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6 అవునా కదా, ఇది ఫార్ములా అనమాట అవునా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, n అంటే ఏమవుతుంది 1 నుంచి 18 వరకు కదా. సో n = 18 అనమాట, n = 18 ఇంటూ ఇది 19 అవుతుందా, 19 ఇంటూ ఇది 2 ఇంటూ 18 అంటే 36 ప్లస్ 1 అంటే 37 డివైడెడ్ బై 6 అనమాట, డివైడెడ్ బై 6. సో వాల్యూ ఎంత అవుతుందో చెప్పండి, వాల్యూ 6 1 టైమ్ 6 ఇక్కడ 3 టైమ్స్ అనమాట. సో ఇక్కడ చూస్తే 3 ఇంటూ 19 ఇంటూ 37 3 ఇంటూ 19 ఇంటూ 37 ఇది ఓవరాల్ వాల్యూ. అయితే ఇక్కడ చూడండి ఇది టోటల్ వాల్యూ అనమాట. 1 మినిట్ ఇది టోటల్ వాల్యూ కదా. ఈ టోటల్ వాల్యూలోంచి నేనేం చేస్తానంటే చూడండి వాల్యూ ఎంత మనకి
3 ఇంటూ 19 ఇంటూ 37 ఇది కదా వాల్యూ, ఇది మనకి టోటల్ వాల్యూ. కానీ నిజానికి ఈ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మనం ఎక్స్ట్రాగా తీసుకున్నాం, మరి అది సబ్ట్రాక్ట్ చేయాలి కదా, సబ్ట్రాక్ట్ చేయాలి. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, టోటల్గా ఎంత తీసేయాలి మనం, 5 తీసేయాలన్నమాట. ఆ -5 తీసేసేయండి, ఓకేనా. సో ఇది ఫైనల్గా మనకు వచ్చే వాల్యూ అనమాట. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇదంతా ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. అలా చేస్తే మీకు టైం ఎక్కువ కన్జ్యూమ్ అయ్యింది. సింపుల్గా ఇక్కడ చూస్తే మనకేముంది, ఇక్కడ లాస్ట్ డిజిట్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి, అవును కదా, లాస్ట్ డిజిట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, లాస్ట్ డిజిట్కి వెళ్ళిపోవాలి, అవునా కదా. సో చూడండి జాగ్రత్తగా, ఇక్కడ లాస్ట్ డిజిట్ 3 అను ఇక్కడ 9 మల్టిప్లై అయితే 3 9s ఎంత 27, అంటే లాస్ట్ డిజిట్ 7 అనమాట. ఓకే, ఇక్కడ 7 వచ్చింది. ఇక్కడ ఇంటూ మళ్ళీ ఇక్కడ 7 ఉంది కదా, 7 ఇంటూ 7 ఎంత అవుతుంది 49, అంటే ఓవరాల్గా లాస్ట్ డిజిట్ అనేది 9 వచ్చింది అనమాట, ఓకేనా. ఇక్కడ 3 9s 27, 7 వచ్చింది. 7 వెళ్ళి మళ్ళీ 7తో మల్టిప్లై అయ్యింది, అంటే ఓవరాల్గా 9 వచ్చింది. సో ఫైనల్గా ఇక్కడ 9 లాస్ట్ డిజిట్, ఇందులో 5 అనేది లాస్ట్ డిజిట్. సో 9 - 5 అంటే ఎంత అవుతుంది, ఓవరాల్గా లాస్ట్ డిజిట్ అనేది ఖచ్చితంగా 4 రావాలి, లాస్ట్ డిజిట్ 4 రావాలి. సో 4 ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే 2104, ఓకేనా. అలా మనకి 2104 అనేది ఆన్సర్ అవుతుంది, అర్థమైందా. సో ఈ విధంగా సింపుల్గా సాల్వ్ చేసుకోవాలి, ఓకేనా. మళ్ళీ చాలామంది ఇదంతా చేస్తూ కూర్చుంటారు, ఎందుకు అవసరం లేదు కదా. పోనీ మీకు కావాలనుకోండి మీరేం చేస్తారంటే ఇక్కడ కూడా మళ్ళీ తెలివిగా చేసుకోవాలి క్యాలిక్యులేషన్. ఎలాగంటే చూడండి, 3 ఇంటూ 37 అంటే మనకు ఆల్రెడీ తెలుసు, 3 ఇంటూ 37 అంటే 111 అవుతుంది, ఏమవుతుంది 111 అవుతుంది. ఇంటూ ఇదంతా 19, అర్థమైందా. సో ఎంత అవుతుందంటే చూడండి, 19 1s 19, 19 1s 19, 19 1s 19 అనమాట, ఓకేనా. సో ఎంత అవుతుంది వాల్యూ 9, ఇక్కడ 10, ఇక్కడ 11, ఇక్కడ 2109 అయింది. అందులోంచి 5 తీసేసాయి, ఎంత అవుతుంది 2104 అవుతుందా, 2104 వచ్చిందా రాలేదా, అలా కూడా చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఇక్కడ తెలివిగా ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 111 వచ్చింది, ఇంటూ 19 అనమాట, ఇంటూ 19 చేసామన్నమాట, అర్థమైందా. సో ఈ విధంగా మనం అయితే చేసుకోవాలి, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 170. ఇక్కడ ఏమంటున్నాడు అంటే సాల్వ్ అనేసి మనకి ఇది ఇచ్చాడు కదా, సో దీన్ని సాల్వ్ చేయమంటున్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ ఏంటి అంటే చూడండి, 1 + 1 + 1/2 1/2 + 1/4 + 1/8 + 1/16 ప్లస్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ అనమాట, ప్లస్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. మరి ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే 1, 1/2, 1/4, 1/8, 1/16 ఇవి ఎలా ఉన్నాయి అంటే ఇవి చూస్తానికి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు ఉన్నాయి, అవునా కదా. చూద్దాం ఒకసారి, ఇక్కడ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయా లేదా అని కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి, ముందు ఇక పక్క టర్మ్స్కి రేషియో తీసుకోవాలి. సో 1/2/1 ఎంత అవుతుంది 1/2 అవుతుంది, ఓకే. నెక్స్ట్ 1/4/1/2 చూసారా, ఇక్కడ 1/4/1/2 ఎంత అవుతుంది అంటే 2 1 టైము, 2 ఇక్కడ 2 టైమ్స్ అంటే 1/2 అవుతుంది. మళ్ళీ 1/8/1/4 1/8/1/4 అనమాట, 4 1 టైము, 4 ఇక్కడ 2 టైమ్స్ మళ్ళీ మనకి 1/2 వస్తుంది, అవునా. అంటే ఇక్కడ పక్క టర్మ్స్కి రేషియో అనేది సేమ్గా ఉంది, పక్క టర్మ్స్కి రేషియో అనేది ఎలా ఉందంటే సేమ్గా ఉంది. ఎంత ఉంది మనకి 1/2 ఉంది. సో రేషియో సేమ్ ఉంది కాబట్టి ఇవన్నీ ఎక్కడ ఉన్నట్టు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. సో ఆ రేషియో ఎంత అంటే 1/2, అదే మనకి కామన్ రేషియో అవుతుంది, ఆర్ వాల్యూ అవుతుంది అనమాట. మరి ఇక్కడ ఇన్ఫైనైట్ సిరీస్లో రెండు కేసులు ఉంటాయి, ఆర్ గ్రేటర్ దాన్ 1 ఒక కేసు ఉంటుంది, ఆర్ లెస్ దాన్ 1 ఒక కేసు ఉంటుంది. ఆర్ గ్రేటర్ దాన్ 1 అయితే సమ్ కదా అడుగుతుంది, సమ్ ఆఫ్ ఇన్ఫినైట్ టర్మ్స్ ఏమవుతుంది ఇన్ఫైనైట్ అవుతుంది. ఇక్కడ ఆర్ లెస్ దాన్ అయితే అప్పుడు సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ టర్మ్స్ ఏమవుతుందంటే a/1 - r అవుతుంది, అవునా కదా. ఇదొక ఫార్ములా అనమాట. మరి ఇక్కడ మనకి r అనేది ఎలా ఉంది లెస్ దాన్ 1 ఉంది, అంటే ఈ కేసు మనం తీసుకోమన్నమాట, ఓకేనా. సో ఇది మనకి అవసరం లేదు. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఆర్ లెస్ దాన్ 1, ఓకే. ఇదేంటి, ఇది ఏ కదా, ఏ. సో తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఏ అంటే 1/1 - 1/2 1 - 1/2. సో ఏమవుతుంది ఇక్కడ 1/1/1/2 అవుతుందా, 1/1/2 అంటే
ఫైనల్గా 2 అయినా కదా 2. అలా సమ్ ఏమవుతుందంటే ఇక్కడ 2 అవుతుంది అనమాట. అర్థమైందా? ఇక్కడ ఇవి చూస్తానికి ఎలా ఉన్నాయి మనకు చూడగానే అర్థమైపోయింది సిరీస్. ఓకేనా? జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయా లేవా అనేసి అర్థమైపోయింది. మరి ఇక్కడ చూస్తే మనకి ఎలా ఉంది, జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంది కాబట్టి సింపుల్గా చేసేసామన్నమాట. ఓకేనా? ఇవన్నీ కొత్తవేం కాదు, మీకు ఆల్రెడీ నేను క్లాస్లో చెప్పేసా. జామెట్రిక్ ప్రోగ్రెషను, అర్థమెటిక్ ప్రోగ్రెషను, హార్మోనిక్ ప్రోగ్రెషను, అలాగే జామెట్రిక్ మీను, అర్థమెటిక్ మీను, హార్మోనిక్ మీను ఇవన్నీ కూడా చెప్పా. ఒకసారి చూడండి. ఓకేనా? కొత్తగా చెప్పే కాదు. ఓకేనా? సో అది చూడండి. క్వశ్చన్ నెంబర్ 171 ఇక్కడ ఏమంటున్నాడు అంటే 97 పవర్ 83 మైనస్ 1 వెన్ డివైడెడ్ బై 96 వుడ్ లీవ్ ఏ రిమైండర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ 97 పవర్ 83 మైనస్ 1 ఇది కనుక 96తో డివైడ్ అయితే, అప్పుడు రిమైండర్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ చెప్పారు. రిమైండర్ థియరం వచ్చినప్పుడు ఏం చేయాలి, విడివిడిగా డివైడ్ చేయాలి. అవునా కదా? విడివిడిగా డివైడ్ చేయాలి. సో ఇక్కడ కాసేపు పవర్ మర్చిపో. ఓకేనా? 97ని 96తో డివైడ్ చేయి. సో 96 దీంట్లో 1 టైం పోతుంది సుమారుగా. అంటే ఎంత పోతుంది? 96 పోతుందా? 96 పోతే 97లో 96 పోతే మనకి 1 రిమైండర్ అవుతుంది. అవునా కదా? సో ఇక్కడ ఈ కేసులో 1 రిమైండర్ అవుతుంది అనమాట. రిమైండర్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. కానీ పవర్లో ఎంత ఉంది? 83 ఉందా? ఆ 83 తీసుకోవాలన్నమాట. ఓకేనా? 97ని 96తో డివైడ్ చేస్తే 1 రిమైండర్ వచ్చింది. ఆ 1 తీసుకున్నాం. కానీ పవర్లో కూడా తీసుకోవాలన్నమాట. పవర్ 83. ఓకే, అక్కడికి బాగానే ఉంది. మైనస్ పెట్టేసి 1ని 96తో డివైడ్ చేస్తే 1 రిమైండర్ అవుతుంది. అవునా కదా? సో ఓవరాల్ రిమైండర్ కాబట్టి ఈ మొత్తాన్ని చేస్తే సరిపోతుంది అనమాట. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ 1 పవర్ ఎనీథింగ్ 1 అవుతుంది. 1 మైనస్ 1, సో 0 విల్ బి ద రిమైండర్. అలా మనకి 0 అనేది రిమైండర్ అవుతుంది అనమాట. ఓకేనా? చూడండి. క్వశ్చన్ నెంబర్ 172 ఇక్కడ ఏమంటున్నాడంటే హౌ మెనీ నెంబర్స్ అప్ టు 310 ఆర్ డివిజిబుల్ బై 8 అంటున్నాడు. అంటే ఇక్కడ 310 వరకు ఉన్న నెంబర్స్ ఉంటాయి కదా, 1 నుంచి 310 వరకు నెంబర్స్ ఉంటాయి కదా, అప్ టు 310. సో ఆ నెంబర్స్లో 8 చేత డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు అనమాట. అప్ టు అన్నాడంటే, అప్ టు పర్టికులర్ నెంబర్ అన్నాడంటే, సో అప్ టు 310 కదా, సో అప్ టు 310 8 చేత డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అడిగాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఆ పెద్ద నెంబర్ ఏదైతే ఉందో 310 ఏదైతే ఉందో దాన్ని సింపుల్గా 8 చేత డివిజిబుల్ అవ్వాలి అంటున్నాడు కదా. సో ఆ 8 చేత డివైడ్ చేస్తామన్నమాట. 8 చేత డివిజిబుల్ అవ్వాలి అంటున్నాడు కదా, కాబట్టి ఆ 8 చేత మనం డివైడ్ చేస్తామన్నమాట. సో డివైడ్ చేస్తే అప్రాక్సిమేట్గా ఎంతైతే వాల్యూ వస్తుందో అదే మనకి ఆన్సర్ అవుతుంది. మరి ఇక్కడ సుమారుగా ఎన్నిసార్లు పోయిద్దో చూడు. ఎన్నిసార్లు అంటే చూడండి, 8 3 24. అవునా కదా? 24. ఇంకా 7 మిగులుతుంది, 70 అవుతుంది. 8 8 64. ఓకేనా? 64 పైన 6 మిగిలిపోయింది, అది వదిలేసే. అది 6ను కూడా డివైడ్ చేస్తే మళ్ళీ పాయింట్లు వచ్చేస్తాయి. అంటే సుమారుగా 38 సార్లు పోయిద్ది అనమాట. ఓకేనా? 38 సార్లు. సో 38 పాయింట్ సంథింగ్ యాక్చువల్గా వచ్చేది. ఓకేనా? కానీ ఆ 38 తీసుకుంటాం. అలా అప్ టు 310 వరకు 8 చేత డివిజిబుల్ అయ్యేవి ఎన్ని ఉంటాయి అంటే 38 నెంబర్స్ అయితే ఉంటాయి అనమాట. సింపుల్గా డివిజిబుల్ బై 8 అంటున్నాడు కదా, అంటే 8 చేత డివిజిబుల్ అవ్వాలి కాబట్టి మనం కూడా 8 చేత డివైడ్ చేస్తాం అనమాట. అది బండ గుర్తు. అప్ టు 310 అంటున్నాడు కదా, కాబట్టి 310ని 8తో డివైడ్ చేస్తాం. కొన్నిసార్లు అప్ టు ఇవ్వకుండా స్టార్టింగ్ నుంచి ఇస్తాడు, 1 నుంచి అంటాడు. 1 నుంచి 310 వరకు, 1 నుంచి 310 వరకు అంటాడు. 1 నుంచి ఇచ్చినా కూడా సేమ్ ప్రొసీజర్ అనమాట. ఓకేనా? సేమ్ ప్రొసీజర్ చేయాల్సిందే. ఓకేనా? అలా ఇక్కడ మనకి ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ ఏ అనమాట. చూడండి. క్వశ్చన్ నెంబర్ 173 ఇక్కడ ఏమంటున్నాడు అంటే వాట్ విల్ బీ ద స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ m సచ్ దట్ ద 5-digit నెంబర్ 1m813 ఈజ్ డివిజిబుల్ బై 11 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఒక నెంబర్ ఉంది ఏంటంటే 1m813. ఓకేనా? సో ఇది నెంబర్ కదా, ఇది 11 చేత డివిజిబుల్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇది 11 చేత డివిజిబుల్ అవుతుంది. అయితే ఇక్కడ ఎంకి సంబంధించిన స్మాలెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా? ఎంకి సంబంధించిన స్మాలెస్ట్ వాల్యూ. మరి ఇక్కడ 11 చేత డివిజిబుల్ అవుతుంది అంటే కండిషన్ ఏంటి? 11 డివిజిబిలిటీ రూల్ ఏంటి? 11 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఆడ్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ని యాడ్ చేయి. ఎంత అవుతుంది?
1 8 3 ఎంత అవుతుంది 12 అవుతుంది. అదేవిధంగా ఈవెన్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ని యాడ్ చేయి, ఈవెన్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ని యాడ్ చేయి. సో m+1 అవుతుందా, m+1. సో వీటికి మధ్య డిఫరెన్స్ అనేది ఎలా ఉండాలంటే 0 or 11 మల్టిపుల్ అవ్వాలి, 0 or 11 మల్టిపుల్ అవ్వాలన్నమాట. ఓకేనా. సో అది కండిషన్ అనమాట. సో అయితే ఎంకి సంబంధించిన స్మాలెస్ట్ వాల్యూ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఏమవుతుంది 12 - 1 అవుతుందా అంటే 11 అవుతుంది, -m. సో ఇదేమవ్వాలి 0 or 11 మల్టిపుల్ అంటే 11 కానీ 22 కానీ ఇలా 11 మల్టిపుల్ ఏదైనా అవ్వచ్చు అనమాట. ఓకేనా. సపోజ్ ఇక్కడ 0 పెట్టి చూద్దాం. 0 పెడితే ఇక్కడ ఈ వాల్యూ 0కి ఈక్వల్ అయింది. అప్పుడు m ఏమవుతుందో చెప్పండి, m ఏమవుతుంది, m విల్ బి 11. అవునా కదా. 0 అయింది అనుకోండి, అప్పుడు m 11 అయింది. కానీ m అనేది ఏంటి, ఇట్ ఈజ్ ఏ సింగిల్ డిజిట్ అంటే m 11 అవ్వకూడదు, తీసేసే. నెక్స్ట్ 11 తీసుకుందాం. 11 తీసుకుంటే 11 - m = 11 అంటే m = ఏమవుతుంది, m విల్ బి 0, అవునా. నెక్స్ట్ 22 తీసుకో. 22 తీసుకుంటే అప్పుడు ఏమవుతుందో చెప్పండి, అప్పుడు ఏమవుతుంది m అనేది ఏమవుతుంది -11 అవుతుందా, m అనేది -11 అవుతుంది అనమాట. ఈ వాల్యూని 22కి ఈక్వల్ చేయి, అప్పుడు -11 అవుతుంది. మరి మైనస్లో కూడా ఉండకూడదు కదా డిజిట్ అనేది. సో ఇదనమాట. 33 చేస్తే అప్పుడు కూడా మైనస్లో వస్తాయి అనమాట. సో ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా మైనస్లో వస్తాయి. కాబట్టి ఎంకి ఇక్కడ ఒకే ఒక పాసిబిలిటీ ఉంది, ఏంటి అంటే 0 అనమాట. ఓకేనా. అలా ఎంకి సంబంధించిన స్మాలెస్ట్ వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుంది. అండ్ ఇంకొక మాట చెప్పనా, అసలు వన్స్ 0 వచ్చిన తర్వాత ఇవి కూడా వెరిఫై చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు 0 అనుకో, 0 కంటే ఇంకా స్మాలెస్ట్ డిజిట్ లేదు కదా, అవునా కదా. ఇప్పుడు m0 సెట్ అయింది, ఇంకా అంతకంటే స్మాలెస్ట్ డిజిట్ లేదు కాబట్టి ఇంక ఇవి కూడా వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. 0 రాగానే అయిపోయినట్టే, క్లోజ్ ఇంకా. ఓకేనా. అలా స్మాలెస్ట్ వాల్యూ ఏమవుతుందంటే ఎంకి సంబంధించి 0 అవుతుందన్నమాట. ఏమవుతుంది 0 అవుతుందన్నమాట. అర్థమైందా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.